ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం 3 దశాబ్దాల నాటి వివాదం. ఎట్టకేలకు అత్యధిక పార్టీలు అంగీకరించడం, దానికి తోడు సుప్రీంకోర్టు తీర్పు, ఇలాంటి అనేక కారణాలతో వర్గీకరణ ప్రక్రియ ముగిసింది. వర్గీకరణ ముగిసిన తర్వాత తొలిసారిగా నియామక ప్రక్రియ డిఎస్సి 2025 రూపంలో జరిగింది. ఈ డిఎస్సి నియామకాలు కూడా ముగింపు దశకు వస్తున్నటువంటి తరుణంలో ఎస్సీ వర్గీకరణ ఎంత మేరకు మేలు చేసింది, ఎవరికి ప్రయోజనం వనగూర్చింది, ఎస్సీ వర్గీకరణ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరు అన్న దాని మీద విస్తృతమైనటువంటి చర్చ సాగుతోంది. ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ తర్వాత మాదిగ కులస్తులు కూడా నష్టపోయారు అనే మాట వినిపిస్తుంది. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలోనే ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాల పోరాటం జరిగింది. అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. వర్గీకరణ వద్దంటూ మాల మహానాడు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇట్లా మాదిగలు వర్గీకరణ జరగాలని, మాలలు వద్దని పట్టుపట్టినటువంటి తరుణంలో వచ్చినటువంటి ఈ వర్గీకరణ ఫలితాల విషయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడం ఆసక్తికరమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణను 3 కేటగిరీలుగా, అందులో ఎస్సీ 1, 2, 3గా వర్గీకరించారు. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత డిఎస్సి నియామకాల్లో ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో మాదిగలు నష్టపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్సీ 1, 2, 3ల పేరుతో జరిగినటువంటి వర్గీకరణలో మొత్తం ఎస్సీ కేటగిరీ కింద కేటాయించినటువంటి పోస్టుల్ని విభజించారు. కానీ ఇందులో ఇప్పుడు పోస్టులు దక్కినటువంటి వాళ్ళ జాబితా చూస్తే అత్యల్ప సంఖ్యలో ఉండేటువంటి మాలలు అనంతపురం, కర్నూలు లాంటి జిల్లాల్లో ప్రయోజనం పొందారు. వాస్తవానికి అక్కడ కేటాయించినటువంటి రిజర్వేషన్లతో పోలిస్తే సంఖ్యరీత్యా తక్కువగా ఉండడం వల్ల మాదిగలు నష్టపోయి మాలలు లబ్ధి పొందారు. కానీ అదే సేమ్ విశాఖ, ఉభయ గోదావరి ఇలాంటి జిల్లాల పరిస్థితికి వచ్చేసరికి మాలలు చాలా మేరకు నష్టపోయారు. ఇక్కడ మాదిగలకి ప్రయోజనం అంటే అనంతపురం, కర్నూలు లాంటి రాయలసీమ జిల్లాల్లో మాలలు లబ్ధి పొందితే, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మాదిగలు ప్రయోజనం పొందే పరిస్థితి వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ వర్గీకరణ ఎంత మేరకు ప్రయోజనం దక్కిందన్న దాని మీద ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఒక్కొక్క కులంలో ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం మనం వినే పరిస్థితి వచ్చేసింది. అంటే ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలందరూ లబ్ధి పొందుతారని, మాలందరూ నష్టపోతారనేటువంటి మాట పూర్తిగా వాస్తవం కాదు అన్నది అర్థమవుతుంది. రాయలసీమలో మాలలు లబ్ధి పొందుతుంటే గోదావరి జిల్లాలో మాదిగలకి ప్రయోజనం దక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్క జిల్లాల వారీగా ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా డిఎస్సి 2025లో జరిగినటువంటి నియామకాలు చాటుతున్నాయి. భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ జరిగితే ఇంకెలాంటి ఫలితాలు వస్తాయి, ఆయా ప్రాంతాల్లో నష్టపోతున్నటువంటి వాళ్ళు ఏ రీతిన దీన్ని సమర్థిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశంగా మారుతోంది.